అమ్మో మీరు కాసేపు మాట్లాడుతూ ఉండండి, నేను పోయి నీళ్లు పెట్టి వస్తాను వరినారుకి. అలా అంతా వెళ్ళకూడదయ్యా. మీరిద్దరు ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు, ఈ లోపు నేను పోయేసి వచ్చేస్తాను. ఎవరైనా ఆయనకు అర్థమయ్యేలా చెప్పండి, ఇది కోర్టు, ఆయన మీద కేసు వేశారని చెప్పండి. అమ్మో పైరు చూసుకునే వాళ్ళు ఎవరు లేకుండా ఉన్నారు. వరినారు వేసాము, అది పండితేనే కొలదావని మొక్కాలి. నీళ్లు పెట్టడానికి మనిషి లేడు, నేను పోయి నీళ్లు పెట్టాలి. వేరెవరూ లేరా అక్కడ చూసుకోవడానికి? లేరమ్మా, పశువులు పక్క పొలం పనులన్నీ ఈయనొక్కరే చేస్తుంటారు. సరే, ఆ డబ్బులు మీకు ఇప్పిస్తాను. ఇప్పుడు నీళ్లు పార్చడానికి పోవడం కుదరదు, ఆయన ఊరుకోమని చెప్పండి. ఇదిగో, పొలానికి నీళ్లు పెట్టొద్దంట, డబ్బులు ఇస్తారంట, తర్వాత నాటుకోమని చెప్తాంటారు. డబ్బులు ఈ రోజు వస్తాయి, రేపు పోతాయిరా. కొలదావానికి వడ్లు ఇవ్వడానికి నారు నాటి పంటకు వచ్చింది, నీళ్లు పెట్టకపోతే ఎట్టానమ్మా? అది ఒక ప్రాణం కదా, వరి పైరు చచ్చిపోదా? ఈయనే మిమ్మల్ని చంపాడని కేసు వేశారా సార్?